ధర్మమో అధర్మమో ఏదైతేనేం అభిమన్యుడిని చంపేశాం. అర్జునుడు ఏడుస్తాడు, పాండవులంతా ఏడుస్తారు, వారి ఆడవాళ్ళు ఏడుస్తారు. అర్జునుడు దుఃఖాన్ని తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి మరణిస్తాడు. అర్జునుడు మరణిస్తే శ్రీకృష్ణుడు కూడా మరణిస్తాడు. దాంతో పాండవులంతా మరణిస్తారు అని అభిమన్యుడు చనిపోయాక యుద్ధాన్ని ముగించి శిబిరంలో కూర్చొని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి వారంతా సంతోషంగా ఉప్పొంగిపోయారు. ఇక్కడ అర్జునుడు యుద్ధం ముగించుకొని శిబిరానికి వస్తుంటే శిబిరంలో అంతా నిశ్శబ్దం అలుముకోవడం చూసి, ఏమిటి శ్రీకృష్ణ ఈ దుశ్శకనం? మా అన్నగారికి ఏం కాలేదు కదా, భీమ, నకుల, సహదేవులకు ఏం కాలేదు కదా, ఎప్పుడు ఎదురొచ్చే నా బిడ్డ అభిమన్యుడు ఎక్కడ, ఈరోజు ఎందుకు ఎదురొచ్చి నన్ను కౌగిలించుకోవడం లేదు అని సందేహిస్తూ శిబిరంలోకి ప్రవేశించి అన్నదమ్ములను చూసి సంతోషించి, అభిమన్యుడు ఎక్కడా కానరాడే, ఏమిటి అంతా దుఃఖిస్తున్నారు అన్నాడు అర్జునుడు. అర్జున, ఈనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు, మాలో ఎవరికి పద్మవ్యూహం ఛేదించడం రాదు. అభిమన్యుడు నేను ఛేదిస్తాను, నాకు తెలుసు పెదనాన్నగారు అన్నాడు. అభిమన్యుడు వెనక మేమందరం వెళ్ళాలని అనుకున్నాం, కానీ సైంధవుడు అడ్డుపడ్డాడు. శివుడి యొక్క వరం ఉండడంతో సైంధవుడిని మేము ఏం చేయలేకపోయాం. లోపలికి వెళ్ళిన అభిమన్యుడిని అధర్మ యుద్ధం ద్వారా అందరూ ఒకేసారి మీద దాడి చేసి చంపేశారు. ఇంతటి దారుణానికి కారణం సైంధవుడే అడ్డు లేకుంటే అభిమన్యుడు బ్రతికుండేవాడు. అర్జున, ఆ మాటలు విన్న అర్జునుడికి కళ్ళు ఎరుపెక్కాయి. అప్పుడు శపథం చేశాడు. ఈ శపథంలో ఎంత నిజాయితీ, ఎంత ధర్మం పాటించాడంటే మాటల్లో తప్ప నిజ జీవితంలో జరగం. ధర్మపరుడు ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధర్మం తప్పడు అనడానికి ఇది చక్కని నిదర్శనం. 4 కారణాల వల్ల సైంధవుడిని చంపను, వీటిని దాటితే ఎక్కడున్నా సైంధవుడిని చంపి తీరుతానన్నాడు అర్జునుడు. 1 అన్నగారి పాదాలు పట్టుకొని శరణు వేడితే వదిలేస్తా. 2 తప్పైంది, నన్ను క్షమించమని నా కాళ్ళ మీద పడితే వదిలేస్తా. 3 శ్రీకృష్ణుడిని శరణు వేడితే వదిలేస్తా. 4 ఆయుధాలు వదిలేసి వెనుదిరిగి పారిపోతే వదిలేస్తా. ఇవన్నీ కాదంటే మాత్రం ఇదే నా శపథం, రేపు సూర్యాస్తమయం అయ్యేలోపు ఎక్కడున్నా వెతికి 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 మరీ సంహరిస్తా. ఒకవేళ చంపలేకపోతే గాంధీవంతో సహా అగ్నికి నా ప్రాణం అర్పిస్తానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. హరే కృష్ణ.